ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రోజా గారు నమస్తే. శ్రీలత రెడ్డి పిలుస్తుంటారు ఇప్పటికి కూడా ఎవరన్నా? అది చెప్పినప్పుడే ఫాస్ట్ గా తిరిగి చూస్తారు. ఎలా అనిపిస్తుంది 34 years అలా రూల్ చేసుకుంటూ వచ్చారు? అంతా ఒక కళలాగా అలా అయిపోయింది. కలలాగా అలలాగా అలా తేలిపోయింది. గూగుల్లో రోజా అని కొట్టగానే పక్కనే ఫైర్ బ్రాండ్ అని వస్తుంది. అలా అని 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 గూగుల్ కూడా తీసేసుకున్నాను. శెల్వ గారిని మీరు పట్టారా, మీరు శెల్వ గారిని పట్టారా? 91 లో ఫస్ట్ సినిమాలో ఫస్ట్ షెడ్యూల్ లోనే మా ఆయన పడిపోయారు. రోజా గారు మంచి చెడుల గురించి ఆలోచించే వాళ్ళని ఒక మాట అంటే మళ్ళీ తీసుకోవడం వెనక్కి చాలా కష్టం. అందరికి నేను చెప్పేది ఒకటి, పాలిటిక్స్ లో పార్టీ సిద్ధాంతాల పరంగా మాట్లాడటం జరుగుతుంది. చిరంజీవి గారి మీద మీ మనసులో ఒక ప్లేస్ అయితే ఎప్పుడు ఉంటుంది? అంతే, ఎప్పుడు ఉంటుంది. చిరంజీవి గారికి, సూర్యకక్కకి. మీ మీద ఎక్కువ బయట కామెంట్స్ గట్టిగా నడుస్తున్నాయి. రోజా గారు చెన్నైలో సెటిల్ అయిపోయారు, విజయ్ పార్టీలో జాయిన్ అయిపోతున్నారు. ఈ న్యూస్ కరెక్టేనా? కోట్లాది రూపాయలు రెమ్యునరేషన్ తీసుకునే సమయంలో అవన్నీ వద్దు అని చెప్పి ప్రజాసేవ చేయాలని వచ్చేటప్పుడు ఖచ్చితంగా దానికి ఒక వాల్యూ ఇస్తారు. పవన్ కళ్యాణ్ గారు కూడా చేస్తుంది అదే కదా. ఆయన ఎందుకు ఫెయిల్యూర్ అయ్యారంటే, పిఆర్పి పార్టీ పెట్టినప్పుడు యూట్యూబ్ లో ఒకటి బాగా ట్రోల్ అవుతుంది. ఏమైంది? ఎవరికి చెప్పకుండా ఒక ఊర్లో నేను ఒకవైపు దిగుతాను, పవన్ కళ్యాణ్ గారు ఇంకొక వైపు దిగుతారు, మా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇంకొక వైపు దిగుతాడు. ఈ రోజుకి అదే మాట మీద ఉన్నా. పిఠాపురం వెళ్దాం మరి. ఈ రోజు ఏదో వెళ్దాం. ఎందుకు అంత ఓవర్ కాన్ఫిడెన్స్ రోజా గారు? మీరు మిమ్మల్ని ట్రోల్ చేస్తుంది కూడా అందుకే కదా. మరి 2 సార్లు ఓడిపోయినప్పుడు ఆయన రాజకీయాల్లోనే ఉండకూడదు కదా, సన్యాసం తీసుకొని వెళ్ళిపోయి ఉండాలి కదా. మీరు 2 సార్లు ఓడిపోయారు, 2 సార్లు గెలిచారు. విజయమ్మ గారికి చాలా దగ్గరగా ఉంటారు మీరు. ఫ్యామిలీ చల్లా చెదిరైపోయింది కదా. అధికారంలో వాటా కోసం వచ్చిన గొడవలు అంటారా ఇది, లేకపోతే ఆస్తిలో వాటాల వల్ల వచ్చిన గొడవలు అంటారా? అక్క మాట్లాడినప్పుడు నాకే ఆశ్చర్యం వేసింది. వెనక నడిపించడానికి అంత శక్తులు ఏమున్నాయి అక్కడ? ఉంది అన్న, చెల్లి, అమ్మ. ఇప్పుడు పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత జగన్ గారు రివ్యూ మీటింగ్స్ బాగానే పెడుతున్నారు కాబట్టి అసలు మనం ఓడిపోవటానికి ప్రధానమైన ఒక 2-3 కారణాలు అంటే అసలు ఆయన సైడ్ నుంచి ఏం చెప్పుకుంటూ వస్తున్నారు మీకు? ఈవీఎం వల్ల అయితే చాలా నష్టం. 151 వచ్చినప్పుడు మీరు ఈవీఎం అని చెప్పుకోవచ్చు కదా. హోంమంత్రి గారు, అనిత గారు, సో మీ కొలీగ్ విష్ చేశారా? ఆ అదృష్టం ఆమెకు వచ్చిందంటే కూడా అది జగనన్న క్రెడిట్ అని నేను చెప్తాను. ఫ్యూచర్ లో ఎప్పుడైనా మీరు హోమ్ మినిస్టర్ అయితే, ఒకవేళ ఆమె ఇంటర్వ్యూ నేనే చేస్తే, నా వల్ల ఆమెకు వచ్చింది, నేను ఒక ఫైర్ బ్రాండ్ కాబట్టి అని ఆమె కూడా చెప్తే, ఇన్నిసార్లు దైవ దర్శనం కేవలం డబ్బు కోసమే, ఆ దర్శనాల పేరుతో డబ్బులు లూటీ చేసేసారు, దానికి ఏం చెప్తారు రోజా గారు? ఎవరైనా దేవుడి సొమ్ము తింటే, ఇది బ్లాక్ లో సినిమా టికెట్లు అమ్ముకున్నట్టు కొండ మీద టికెట్లు ఎవరైనా అమ్ముకుంటారా? మీకు వచ్చిన ట్రోల్స్ లో ఒక 2-3 అసలు జీర్ణించుకోలేని, డైజెస్ట్ అవ్వని విషయాలు అంటే ఏమని చెప్తారు? అసలు నా బర్త్డే రోజు మా రెండో అన్నయ్య రాంప్రసాద్ రెడ్డి ఆయన ముద్దు పెడితే దాన్ని ఎంత వల్గర్ గా ట్రోల్ చేశారంటే అసలు ఏడుపు వచ్చేసింది నాకైతే. కౌశిక్ ఎప్పుడు కూడా నన్ను వెనక నుంచి ఇలా మమ్మీని పట్టుకొని ఉంటారు. ఏ ఫోటో చూసినా మీరు చూసారు, దాన్ని ఫొటోస్ చేసి పెట్టారు.